హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేను వంట వచ్చేసి దొండకాయ పచ్చెనగపప్పు అయితే చేయబోతున్నానండి. పచ్చెనగపప్పు అయితే నైట్ నానబెట్టేసాను. ఇంకా నైట్ నానబెట్టేసి చక్కగా కడిగేసి తీసాననమాట. అవిగోండి దొండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకైతే కూర వండుకోవడానికి కూర గిన్నె అయితే పెట్టేసాను స్టవ్ వెలిగించేసి. ఇంకా కూర గిన్నెలో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే అదిగోండి కూర గిన్నెలో ఆయిల్ అయితే వేసాం కదా, చక్కగా ఆయిల్ అయితే వీట్ అయింది. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయ్యేలాగా దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే, ఇలా వండి పెడితే చక్కగా దొండకాయ కూర అయితే ఇష్టంగా తింటారనమాట. దొండకాయ పచ్చెనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా అలాగే చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే ఫ్రై అయిపోయి అవిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే అలానే దొండకాయ ముక్కలు కూడా అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, దొండకాయ ముక్కలు కూడా అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు కూడా అయితే వేసేస్తున్నాను. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా అందులోనే ఇంకా దొండకాయ ముక్కలు కూడా అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అంటే మనకి దొండకాయలు కూడా చక్కగా నూనెలో ఫ్రై అవి బాగా కొంచెం ఉడకాలి కదా, అందుకనేసి చక్కగా కలిపేసుకున్నాం కదా. దొండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే చక్కగా 3 కలిసేలాగా అయితే కలిపేసుకున్నామండి. ఇంకొప్పుడైతే ఫ్రై అయ్యేలోపు మనమైతే మూత అయితే వేసేసుకోవాలి. మూత అయితే వేసేసుకున్నాం కదా, ఇంకా ఫ్రై అయినాయో లేదో చూసుకుందాం, అంటే ఉడికినాయో లేదో చూసుకుందామండి. అవి చూసారా చక్కగా అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు రుచికి సరిపడంగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, బాగోదు అనమాట. అందుకే రుచికి సరిపడంగా, అంటే మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా కారం కూడా అయితే వేస్తున్నానండి. టూ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి అవి సాల్ట్, కారం అయితే వేసాం కదా, అవి చక్కగా దొండకాయ ముక్కలు గట్లకి పట్టేలాగా ఒకసారి అయితే గరిటతో కలుపుకోవాలి. అలాగా చూసారండి, చక్కగా అయితే కలిపేసుకున్నాము. చూసారా చక్కగా అయితే కలిసిందనమాట. ఇంకా ఇప్పుడైతే పచ్చెనగపప్పు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా అయితే మనం పచ్చెనగపప్పు అయితే వేసేసుకోవాలి. అంటే మనకి పచ్చెనగపప్పు కూడా చక్కగా ఉడికితేనే బాగుంటుంది అనమాట. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇంకొక 10 నిమిషాల్లో దించేస్తామనగా వేస్తారు. అలా అయితే బాగోదు అనమాట. పప్పు టేస్ట్ ఏం రాదు, అలా ఉన్న పప్పు అలానే ఉంటుంది. అందుకే నేనైతే కూర ఉడికించేటప్పుడే వేసిస్తాను అనమాట. పచ్చెనగపప్పు వేస్తాను. అలాగే ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకోవాలండి.
ఇంకా పచ్చెనగపప్పు వేసుకున్నాక ఇంకా కోడిగుడ్డు కూడా అయితే వేసుకోవచ్చు. పచ్చెనగపప్పు, దొండకాయ, కోడిగుడ్డు అలా కూడా వండుకోవచ్చు అండి. నేనైతే గుడ్లు ఏమి వేయట్లేదు, పచ్చెనగపప్పుతో ఓన్లీ చేస్తున్నా. అదిగోండి కూర ఉడికేంత వరకు కొన్ని నీళ్ళు అయితే వేసాను. ఇప్పుడైతే మూత వేసేసుకుని చక్కగా కూర దగ్గరికంటే ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా పిల్లలైతే న్యూ లుక్ అనమాట, అంటే కొత్త యూనిఫామ్. ఇప్పుడు పాత యూనిఫామ్లో చూసారు కదా, అదిగోండి ఇప్పుడైతే కొత్త యూనిఫామ్ వేసుకున్నారు పిల్లలు. ఎలా ఉన్నాయి డ్రెస్ అయితే బాగున్నాయండి, బాగా కుట్టించామా పిల్లలకి యూనిఫాము. అదిగోండి బాగా సెట్ అయినాయండి యూనిఫామ్ అయితే. హాయ్ చెప్తారనమాట మీకు, మా న్యూ లుక్ బాగుందండి అని అంటున్నారు అనమాట. యూనిఫామ్ ఒక్కొక్కరికి వచ్చేసి 500 తీసుకున్నారు అనమాట. అంటే పెద్దోడికేమో సన్నగా ఉంటాడు కదా, వాడికైతే 3 జతలు అయినాయి, చిన్నవాడికేమో 2 జతలు అయినాయి. మొత్తం 5 జతల మీద 2500 అయితే అయినాయండి. మా డ్రాగన్ ఫ్రూట్ అండి 5 కాయల్లో 2 కాయలు మిగిలినాయి అనమాట. అందులో ఒకటేమో కొంచెం లోపలగా ఉంది, అది కనిపించట్లేదు బయటకు కనిపించేది మట్టి తీస్తాను అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా అయితే బయలుదేరి వెళ్ళాలి. ఏంటంటే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అనమాట అక్కడ, అందుకనేసి నేను కూడా అయితే వెళ్ళాలి. ముందు పిల్లల్ని అయితే పంపేస్తున్నామండి, 9 కల్లా పిల్లల్ని పంపేయాలి. 10 o'clock అయితే మేము వెళ్ళాలన్నమాట. 10 గంటలకి తల్లులు వెళ్ళాలి, తల్లులు తండ్రులు వెళ్ళాలన్నమాట. ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నారు, పిల్లలకైతే ఎదురొస్తున్నా. వాళ్ళ ఎప్పుడు కూడా ఎదురొచ్చినప్పుడు ఐఫై ఇస్తేనే కానీ వెళ్ళరు, వాళ్ళకైతే ఐఫై ఇవ్వాలన్నమాట. కానీ పిల్లల స్కూల్ యూనిఫామ్ అయితే చాలా బాగుందండి, చక్కగా అసలు కొత్తగా కనిపించారనమాట. స్కూల్ దగ్గర పిల్లలందరూ చాలా బాగుంది. పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారండి స్కూల్కి. ఇంకా మధ్య ఫస్ట్ అంటే ఉదయం 9 గంటల నుంచి వాళ్ళకి 12 గంటల వరకు ఇంకా మీటింగ్ తోటే సరిపోద్ది అనమాట, పేరెంట్స్ మీటింగ్లోని. ఇంకా 1 o'clock కాడ నుంచి, అంటే 1 గంట కాడ నుంచి ఇంకా పిల్లలకి క్లాసులు అయితే స్టార్ట్ చేస్తామన్నారంట. అందుకనేసి బ్యాగులు కూడా అయితే పట్టుకెళ్తున్నారు. ఇంకా నేనైతే కూర అయితే గ్యాస్ మీద పెట్టేసాను కదండి, కూర అయితే ఉడికిందో లేదో అన్నదైతే చూసి ఇంకా నేను కూడా బయలుదేరి పిల్లల స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి, పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నదైతే నేనైతే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను చూడండి. అదిగోండి కూర అయితే చూస్తున్నాను, ఉడికిపోయింది కూర. మడత పెట్టేయమ్మా. అదిగోండి చక్కగా చూసారా కూర అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. చిన్న దగ్గరకంట ఎగిరిపోయింది అనమాట కూర. ఇంకా కూర అయితే మూత వేసేసుకొని ఇంక ఇప్పుడు నేనైతే పిల్లల స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి. స్కూల్కి అయితే వెళ్తున్నానండి పేరెంట్స్ మీటింగ్కి. ఇంకా పిల్లల స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అదిగోండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా చూసారా పిల్లలైతే కలర్స్తో తల్లిదండ్రులకి పేరెంట్స్కి గ్రాండ్ వెల్కమ్ ఎలా చెప్తున్నారో చూడండి. అదిగోండి తల్లిదండ్రులకు వెల్కమ్ టు జెడ్పీహెచ్ స్కూల్ యాదవోలు మెగా పేరెంట్స్ మీటింగ్ 2025. చూసారండి ఎంట్రింగ్ అయితే అలా ఉందన్నమాట. ఎంట్రింగ్ అయితే అలా అరేంజ్మెంట్ చేశారు, చాలా బాగుందన్నమాట. ఇంకా పిల్లలైతే పేరెంట్స్కి స్వాగతం కూడా వెల్కమ్ కూడా చెప్పారు. అవన్నీ నేను మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ చక్కగా భోజనాలు కార్యక్రమాలు, పిల్లల గురించి విద్యార్థుల గురించి బాగా మాట్లాడడం, ఉపాధ్యాయులు అంటే టీచర్స్, అదిగోండి పెద్దవాళ్ళకి నాయకులకి ఇంకా ఉంటారు కదా తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. గ్రాండ్ వెల్కమ్ డ్యాన్స్ రూపంలో కూడా అయితే చెప్తున్నారు చూడండి పిల్లలు చక్కగా. వాళ్ళైతే మొత్తం పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి గ్రాండ్ వెల్కమ్ అలా చెప్పారనమాట వాళ్ళు.
చాలా బాగా జరిగిందండి మా యాదవల్లోనైతే పేరెంట్స్ మీటింగు. మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. టీచర్స్ ఏంటి, ఇంకా పెద్దవాళ్ళు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, మంచి స్పీచ్ అయితే ఇచ్చారనమాట పిల్లల గురించి విద్య ఏంటి టీచర్స్ చాలా మంచి స్పీచ్ ఇచ్చారనమాట. పేరెంట్స్ వచ్చేసి సార్లు అంటే టీచర్స్ గురించి మంచి స్పీచ్ ఇచ్చారనమాట. పిల్లలకి బాగా చదువు చెప్తున్నారు, పిల్లలకి అన్ని వసతులు కలిగినాయి, బాగున్నాయి. యూనిఫామ్ ఏంటి, ఇంకా పిల్లలకి పెట్టే రైస్ ఏంటి, ఆ వంట మధ్యాహ్నం భోజనం పద్ధతి గురించి ఇంకా చాలా చెప్పారనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగా స్పీచ్ ఇచ్చారనమాట. ఇంకా వెల్కమ్ అయితే అయిపోయింది. అదిగోండి చూసారా ఎంతమంది పేరెంట్స్ వచ్చారో పిల్లల కోసం. ఇంకా అంత అయిపోయాక టీచర్స్కి అయితే సన్మానం చేస్తున్నారు. సాల్వా కప్పి టీచర్స్కి అయితే సన్మానం చేస్తున్నారు. అవి కూడా మీకు అయితే చూపిస్తాను. వాళ్ళైతే పెద్దోళ్ళు అన్నమాట. కూర్చున్నారు చూడండి. వాళ్ళైతే స్కూల్ సర్పంచ్ గారు ఏదో అంటారు కదా ఆయన. ఇంకా వాళ్ళ గురించి టీచర్స్ అయితే మంచి స్పీచ్ అయితే ఇస్తున్నారు అన్నమాట. మంచిగా మాట్లాడారు. పిల్లల్ని ఎలా పెంచాలో, ఆడపిల్లలతో ఎలా ఉండాలో, మగపిల్లలు ఎలా ఉండాలో అవి ఇంకా చాలా 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 చెప్పారనమాట తల్లిదండ్రులకు అర్థమయ్యేలాగా. అంతమంది తల్లిదండ్రులు వచ్చాక టీచర్స్ పెద్దవాళ్ళు అలా స్పీచ్ ఇవ్వడం అంటే చాలా మంచి పద్ధతి అండి. చాలా బాగుందన్నమాట. ఇంకా అలా మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మీకు ఒక్కొక్కరిని చూపించడానికి అయితే అంత తీరిక లేదనమాట వాళ్ళకి. చూశారు కదా ఎంత హడావుడి, ఎంత బిజీగా ఉన్నారో. ఇంకా తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ అయితే చేపిస్తున్నారు. అదిగో చూడండి, పిల్లలు స్కూల్లో చేస్తారు కదా ప్లెడ్జ్ టైంలో ప్లెడ్జ్ చేస్తారు కదా, అలాగా తల్లిదండ్రుల చేత కూడా ప్లెడ్జ్ అయితే చేస్తున్నారు, ప్రతిజ్ఞ. ఇంకా టీచర్స్కి సన్మానం చేయడం, తల్లిదండ్రులకి సన్మానం చేయడం, గ్రీన్ పాస్పోర్ట్ కింద మొక్కలు ఇవ్వడం, మొక్కలు నాటడం, ఇంకా భోజనాల కార్యక్రమం, ఇంక ఇవన్నీ మీకైతే వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంకా ఉందండి, చూడండి. బాబుతో నేను ఫోటో దిగాను, చిన్న బాబుతో, పెద్ద బాబుతో దిగాను, చిన్న బాబుతో దిగాను. అవిగోండి పిల్లలకి ఇచ్చేయన్నమాట. అవి సోనా మసూర్ రైస్. వంట వాళ్ళు ఎలా వండుతున్నారు ఏంటన్నది కూడా ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తారండి సార్లు, స్టూడెంట్స్, పిల్లలు చేసిన గ్రీటింగ్స్ అండి అవి.